అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి? అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు. నేను ముందే చెప్పాను, అసెంబ్లీలోనే చెప్పాను. ఒక ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, పైకి మంచిగున్న లోపల ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కున్నది, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో. ఆయన అన్నాడు, జయగల్లా గారు ఏమన్నారు? ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ their ability to fund or deliver on the incentives promised. అంటే ఏంది? మీ ఉద్దేశం నేను తప్పుపడతలేను, ఇస్తారా ఇయ్యరా అనుకుంటలేను, కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది, అప్పులపాలైపోయింది, క్యాన్సర్ పేషెంట్, ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి. అందుకే నేను వారిని అనేది, ఈ మాటలు బంద్ చేయండి. ఈ పెడదాం అనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందని పెట్టలేదు. కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది. ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిజాం నిధులు ఉన్నాయంటాడు. కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం తవ్వుకపోయింది అంటాడు. ఆడపోయినాక లంకె బిందెలు ఏది ఉన్నాయేమో వచ్చినా లేవంటాడు. తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్లో విమానాలు దొరుకుతున్నాయి అంటాడు. బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు. దావోస్కి పోతేనేమో ఐటీ ఈజ్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు. మాకు నిజంగా డౌట్ వస్తున్నది. ఇంకా విచిత్రం, పోనీ ఇదేమో తెలియక మాట్లాడండి అనుకోవచ్చు. ఇంకోవైపు అహంకారం. గ్రూప్ అభ్యర్థులు పరీక్షలు వాయిదా వేయండి, పోస్టులు పెంచండి అంటే వాళ్ళని సన్నాసులు అంటాడు. కోచింగ్ సెంటర్లు 100 కోట్ల రూపాయలు వాటి కోసం దండలాడుతున్నట్టాడు. గౌడన్నలను చెట్టెక్కిస్తాడు. కాటమయ రక్షా కవచం మీద పెట్టి చెట్లు ఎక్కించి మీ కళ్ళ నీళ్ళని కలుపుతారని అడుగుతాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి చేస్తారండి అట్లా? వాళ్ళ కులవృత్తిని వాళ్ళందరిని అవమానించే విధంగా వాళ్ళని చెట్లు ఎక్కించేదో సర్కస్ లెక్క ఈయన కింద కూర్చొని మైకులల్లా మాట్లాడచ్చును అట్లా? ప్రైవేట్ స్కూల్లో టీచర్లు అందరూ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు అంటాడు ముఖ్యమంత్రి. వాళ్ళు వీళ్ళు కాదు, ఎవరో తెలిసి తెలియక ఒక ఎమ్మెల్యేనో ఎంపీ మాట్లాడింది అనుకుంటే వేరు. ఆడికెళ్ళి వచ్చి అక్కలు ముంచుతారు, జూబ్లీ బస్ స్టాండ్ కాడ అడుక్కునే పరిస్థితి వస్తుంది అంటాడు. మళ్ళీ నిన్న బంజారాయిల్స్కి వచ్చిండు. మేము బంజారాయిల్స్ బస్ స్టాండ్ కాడ అడుక్కుంటాం. మొన్న జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి బంజారాయిల్స్కి వచ్చిండు. అందుకే అంటున్నా నేను, పాలననేమో చెత్తగా ఉందని ప్రజలు చెప్తున్నారు. గురుకులాల పిల్లలకు విషాహారం, అక్కడ పిల్లలు బాధపడుతున్నారు. నగరంలో నేరాలు ఘోరాలు మీరే రాస్తున్నారు, పత్రికలు రాస్తున్నాయి. 30 రోజుల్లో 28 మర్డర్లని. అవన్నీ అటుపోయినాయి. 19 సార్లు ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు ఇవాళ కూడా ఢిల్లీలో ఉన్నాడు 19వ సారి. నాకు తెలిసి ఇదొక రికార్డు. కేసీఆర్ గారు 10 నెలలు కూడా 19 సార్లు పోయినట్లేరు. ఈయన పాపం 8 నెలలనే 19 సార్లు, ఇంకెన్నిసార్లు పోవాలనో. లక్షల లగ్గాలు అవుతున్నాయి. ఇప్పుడు 18 నాడు ఇప్పుడు నాకు ఇప్పుడు 2-3 కార్డులు ఇచ్చారు మా వాళ్ళు వచ్చాడు. ఒక్క తులం బంగారం వేయాలి ఇప్పటి వరకు. 70 తులం బంగారం అద్దిక్కు లేదు. ఇక చెప్తే ఇంకా చాలా ఉన్నాయి. కానీ అట్లా ఒక్కటి కాదు. ఇప్పుడు నేను అనేదల్లా ఒక్కటే, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు 40,000 కోట్ల నుంచి 31,000, 35 చేసి 35, 31 చేసి నిన్నటికి నిన్న 17,934 కోట్లు మాత్రమే జరిగింది. దిస్ ఇస్ అకార్డింగ్ టు హిజ్ ఓన్ క్యాబినెట్ డెసిషన్ విచ్ వాజ్ 31,000 crore. 17,934 crore is I think about 46%. సో ఇది ఏ రకమైన రుణమాఫీ, ఇది ఏ రకమైన చరిత్ర? నాకు అందుకే వీళ్ళకి అర్థమైందో లేదో కానీ నాకు తెలిసి రాహుల్ గాంధీ గారికి అర్థమైంది. ఇదేదో మోసం ఉందని చెప్పి ఆయన కూడా మీటింగ్కి రాలేదు. రమ్మన్నాడు మీటింగ్కి, ఆయన కూడా డుమ్మా కొట్టిండు. ఏదో మోసం ఉంది, ఆడికి వస్తే రైతులు ఏమైనా అంటారేమో అని చెప్పి మొత్తంగా తప్పించుకున్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఎందుకంటే ముఖ్యమంత్రి జిల్లా కాబట్టి చెప్తున్నా. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకి రుణం తీసుకున్న రైతులు, అంటే మహబూబ్ నగర్ కొత్త జిల్లా, పాత జిల్లా కాదు, ఉమ్మడి జిల్లా కాదు, 1,72,433 ఉంటే ఇప్పటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయ్యింది కేవలం 71,053 మందికి మాత్రమే. మళ్ళీ లెట్ మీ రిపీట్ ఇట్. మహబూబ్ నగర్ జిల్లా, ఈరోజున్న మహబూబ్ నగర్ ఏదైతే ఉందో అక్కడ రుణం తీసుకున్న రైతులు, లోన్ తీసుకున్న రైతులు 1,72,433 ఉంటే ఈ 3 ఇన్స్టాల్మెంట్స్లో మొత్తం ఇప్పటిదాకా మాఫీ అయింది 71,000కి మాత్రమే. అంటే ఇంకా 1,00,000 మందికి పైగా రైతులు ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి గారి జిల్లా, అక్కడ రుణం తీసుకున్న వాళ్ళు రైతులు 157 రైతులు, 3,73,157. 3 ఇన్స్టాల్మెంట్స్ ఇప్పటిదాకా కలిపి మొత్తం రుణమాఫీ అయింది ఎంతమందికి అంటే 1,15,600 మందికి, అంటే 30%కి అయింది. సీఎం సొంత జిల్లాలో 41%, డిప్యూటీ సీఎం సొంత జిల్లాలో 30%. ఇక దీనికి మళ్ళా హరీష్ రావు రాజీనామా చేయాలి, మేమేదో చేసేసినాం, పొడి చేసినాం. అందుకే
ఈ దిగజారుడు రాజకీయాలు బంద్ చేయండి, దిక్కుమాలిన కారు కూతలు కుయ్యకండి. మీరు ఎంత అరిచినా ఎన్ని కుప్పిగంతులు వేసినా టీఆర్ఎస్ ఎక్కడికి పోదు, మీ కలలు నెరవేరవు. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేది మేమే అని చెప్తూ చివరిగా ఒకటే ఒక మాట, మా నాయకులకు కూడా మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన మాజీ శాసనసభ్యులు, మా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, వారందరికీ మేము రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక హెల్ప్ లైన్ స్టార్ట్ చేస్తే మాకు 1 lakh కంప్లైంట్స్ వచ్చినాయి ఇప్పటివరకు. 1 lakh. ఆ డేటా కూడా మీకు షేర్ చేస్తాం. క్షేత్రంలో కూడా తిరుగుతాం. రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా నాయకులు అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతారు. అందరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, కొన్ని ఊర్లకు పోండి. మీ నియోజకవర్గాలు అన్ని ఊర్లు తిరగలేరు, శాంపుల్గా 1, 2, 3 ఊర్లకు పోండి. డేటా గ్యాదర్ చేద్దాం, ప్రభుత్వానికి సమర్పిద్దాం. చీఫ్ సెక్రటరీకి, చీఫ్ మినిస్టర్కి, సెక్రటరీకి పోయి అవసరమైతే సమర్పిస్తాం. గవర్నమెంట్ స్పందించకపోతే గవర్నర్ గారికి ఇస్తాం, గవర్నర్ గారు కూడా స్పందించకపోతే కోర్టుకు కూడా పోతాం అవసరమైతే మోసం చేసినందుకు. కాబట్టి రేపటి నుంచి కార్యాచరణ ప్రారంభిస్తాము. మా నాయకులు కూడా ఫీల్డ్ తిరగడం మొదలు పెడతారు. ఎక్కడెక్కడ రైతులకు కష్టాలున్నా దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ మీకోసం కొట్లాడుతూ ఉంది. మీరు ముందుకు రండి, మాకు సమాచారం ఇవ్వండి, ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.